దిలీపాచారి గారు ఏమైనా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? నేను ఏమంటున్నా మేడం అంటే వీరు ఇప్పుడు ప్రస్తుతము యుద్ధ ప్రాతిపదికన చేపడతామని చెప్తున్న ప్రాజెక్టు వివరాలు ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1 గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, ఫేజ్ 2 హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు. అంటే గండిపేట నుంచి హిమాయత్ సాగర్ నుంచి క్లియర్ గా చెప్పాలనుకుంటే లంగర్ హౌస్ గాంధీ సరోవర్ వరకు మీరు చేపడుతున్న ఫేజ్ 1 ఫేజ్ 2. జ్యోత్స్న గారు మీరు సీరియస్ గా వినాలే, అన్న కూడా సమాధానం చెప్పాలి. ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రస్తుత కర్తవ్యం మాది. ఈ 3 సంవత్సరాలలో ఫేజ్ 1 ఫేజ్ 2 పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వము వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వీరు భూసేకరణ చేస్తున్నది, భూసేకరణ కోసం నోటీసులు ఇస్తున్నది, పేదల గుడిసెలు ఖాళీ చేస్తున్నది ఎక్కడ? ఉప్పల్ల, లేదనుకుంటే గౌలిగూడల. ఏందండి ఎంత కాంట్రడిక్షన్ జ్యోత్స్న గారు, ఎంత ఆశ్చర్యకరమైన. వీరు 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకుంటున్న ప్రాజెక్టు వివరాలేమో గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు భూసేకరణ చేస్తున్నదేమో దాని అవతలి భాగంలో భూసేకరణ చేస్తున్నారు. ఇంకొకటి, మీరు డిపిఆర్ లేదు, ప్రజాభిప్రాయ సేకరణ లేదు, లేకుండానే ఎట్లా భూములు కబ్జా చేస్తారండి? ప్రభుత్వము కబ్జా చేసినట్టే కదా ఒక రకంగా. మీరు డిపిఆర్ లేదు. ఇంకొకటి, వీరు హద్దులు నిర్ణయించడమని చెప్తున్నారు, బఫర్ జోన్ నిర్ణయించడమని చెప్పారు. పబ్లిక్ డొమైన్ లో ఉందా అండి? ఎందుకు రహస్యంగా ఉంచుతా ఉన్నారు ఆ డాక్యుమెంట్లు? పబ్లిక్ అందరికి ఉంచితే మేము మానసికంగా సిద్ధమవుతాం కదా. సపోజ్ నేను బఫర్ జోన్ లో ఉన్నా, లేదా హద్దుల లోపల ఉన్నా, నాకు అది నువ్వు పబ్లిక్ డొమైన్ లో ఉంచితే నేను మానసికంగా పూర్తిగా సిద్ధమై ఉంటా, లేకుంటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేస్తాడు కదా ఆ సామాన్యుడు. మీరు వాటిని రాష్ట్ర పత్రాలుగా ఎందుకు ఉంచుతున్నారు? ఇంకొకటి, మీరు బాండ్ల రూపంలో టీడీఆర్ రూపంలో ఇస్తామంటున్నారు. పరిహారము ప్రజలకి టీడీఆర్ రూపంలో బాండ్ల రూపంలో ఇస్తామంటున్నారు. నేను ఒక చిన్న అంశం చెప్తా జ్యోత్స్న గారు, ఇది ఏం రాకెట్ సైన్స్ కాదు. మీరు నగదు రూపంలో వారికి డబ్బులు ఇవ్వకుండా టీడీఆర్ రూపంలో బాండ్ల రూపంలో వాళ్ళకి ఇస్తే ఆ పేపర్లు ఎవడో బిల్డర్ వచ్చి వానికి అవసరం ఉన్నవాడు అడ్డికి పావుసేరు కొనుక్కుంటే తప్ప వీరికి దానికి నయా పైసా కూడా చెల్లని కాగితాలలాగా ఉంటాయి అవి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు విశ్రాంత ఉద్యోగులకి బాండ్లు ఇస్తున్నారు కదా, వీరు పిఎఫ్లు వాటిని ఇవ్వడం కోసం బాండ్లు ఇస్తా ఉన్నారు కదా జ్యోత్స్న గారు. ఆ బాండ్లు చెల్తా ఉన్నాయా? కోర్టులకు పోయి చీఫ్ సెక్రటరీ మీద, ఫైనాన్స్ సెక్రటరీ మీద కేసులు వేస్తా ఉన్నారు సామాన్యులు. నిన్నటికి నిన్న జ్యోత్స్న గారు ఒక రిటైర్డ్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు నిన్నటికి నిన్న తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆత్మహత్య చేసుకున్నాడు మేడం, ఆరోగ్య సమస్యలతోటి. ఇంత దారుణంగా ఉంది. మీకు రిటైర్డ్ ఉద్యోగులకే మీరు ఇచ్చిన బాండ్లు చెల్తలేవు, ఈ సామాన్యులకు ఇచ్చే టీడీఆర్ బాండ్లు ఎట్లా చెల్తాయండి? ఒక విధానం అంటూ ఉండాలి కదా జ్యోత్స్న గారు. మేము అడుగుతున్నది ఏంటంటే, దిలీప్ గారు ఇప్పుడు సభలు పెట్టి అభిప్రాయాన్ని తీసుకుంటున్నాం అంటున్నారు కదా. లేదు ఇప్పటి వరకు ఎక్కడ తీసుకుంటాం. మీ వాయిస్ డెఫినెట్, ఎందుకంటే సమాధానం చెప్పాల్సింది మీరు కాబట్టి మీకు సమయం ఇస్తాను. ఒకటే నిమిషం సమాధానం చెప్పండి. ఇప్పుడు జరుగుతోంది అభిప్రాయ సేకరణ జరగాలంటే జ్యోత్స్న గారు, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఒక్క నోటిఫికేషన్ చూపించండి. మీరు ప్రచురితమైన ఒక్క నోటిఫికేషన్ చూపించండి, డిపిఆర్ చూపించండి. దాని తర్వాత మీరు మార్పు చేయండి. డిపిఆర్ లేదు కానీ వాళ్ళకు 2 రోజుల తర్వాత నోటీసు పంపినట్టున్నారండి. గ్రామ సభకు సంబంధించి నోటీస్ వచ్చింది కానీ డిపిఆర్ లేదు. అది మొదటి నుంచి కూడా దానిపైన ప్రశ్న ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ మామూలుగా నోటీస్ ఇచ్చే 2 రోజుల తర్వాత వస్తామని చెప్పేసి అధికారుల నుండి నోటీస్ వచ్చే వాళ్ళకు గ్రామ సభ పెడుతున్నారు. కాదండి, నేను అంటున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు తక్షణం సేకరించాల్సిన భూమి ఎక్కడా? మీరు ఎక్కడ నోటీసులు ఇస్తున్నారు? ఎవరి భూములు తీసుకుంటున్నారు? ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కోసం. ఇప్పుడే మేము ఇదో అక్కడ చేస్తున్నాం, గాంధీ సరోవర్ దగ్గర చేస్తున్నాము, ఈ భూములన్నీ మీకు దారాదత్తం చేస్తామని చెప్పి. ఓకే.